గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జానగురుడి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామం. 365 రోజుల సమగ్ర జీవనశైలిలో భాగంగా ఈరోజు 101వ రోజు కార్యక్రమం చేరుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు శుక్రవారం. ఈరోజు శుక్రవారం కార్యక్రమంలో మీకు తెలిసిందే సమగ్ర జీవనశైలి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం తర్వాత మనము ధ్యానం చేసుకుందాము. ముందుగా సమగ్ర జీవనశైలి. ఇందులో మనకి ఈరోజు మా నాన్నగారు రవీంద్రరావు గారు, సుజిత మేడం గారు, అలాగే రాఘవయ్య సారు వీళ్ళ క్లాస్ ఉంటుంది. ముందుగా నాన్న అన్మిట్ చేసుకోండి. వస్తుంది చెప్పండి. మాట్లాడండి అన్న. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహావతార్ బాబాకి శతకోటి వందనాలు. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, క్రాంతి కుమార్ గారికి, ఈ యొక్క జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహమిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు శుక్రవారం సమగ్ర జీవనశైలిలో భాగంగా మనము కేశ సౌందర్యము మరియు ఆ కేశములకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకుంటాం. మనం ప్రతి ఒక్కరికి కూడా కేశములు అంటే తల వెంట్రుకలు అంటే చాలా అందంగా కనిపించాలనేసి చాలా చాలా తాపత్రయపడుతుంటాము. చక్కని కేశములు ఈ యొక్క స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే అందాన్ని హుందాతనాన్ని ఇస్తాయి. అందుకు చాలా చాలా కష్టపడుతూ ఉంటాం అనమాట. మన హెయిర్ స్టైల్ బాగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాము. ఈ యొక్క స్త్రీలకైతే పొడవైన జుట్టు ఒక అదనపు ఆకర్షణగా ఉంటుంది. అందంలో సందేహం లేదు. పొడవైన జుట్టు కలిగిన స్త్రీలకు ఒక సమాజంలో కూడా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అందమైన పొడవైన కేశములు కాని స్త్రీలను సుకేశని అని, నీలవేణి అని, కృష్ణవేణి అనే పేర్లతో పిలుస్తుంటాం. వారి జుట్టుంటే దాని గుండెలపైన వేసుకొని సుతారంగా వెనుకకు విసిరి అది అటు ఇటు పెండలంగా తిరుగుతూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవించే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. అంటే మనము సినిమాలో చూస్తుంటాము, సత్యభామ ఏమంటే జడని ఎట్లా తిప్పుతూ ఇలా వేసుకుంటూ వాలు జడ వేసుకుంటూ ఉంటుంది. అట్లాగే సినీ రచయితలు కూడా ఈ యొక్క జడ మీద ఎన్నో కవితలు రాసి ఉన్నారు. మరి ఈ కేశ సౌందర్య విషయంలో భారత స్త్రీల యొక్క మనోభావాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎంత ఆధునికత ఉన్నా కూడా అందరూ కూడా ఒకే విధంగా ఉంటున్నారు. ఎట్లాగంటే ఇక్కడ మనకి జుట్టంటూ బాగా ఉంటే, ఒత్తుగా ఉంటే జడ వేసుకోవచ్చు, కుప్పు వేసుకోవచ్చు, లేకపోతే ఆధునిక యువతలాగా బాబుడి హెయిర్ చేయించుకోవచ్చు. ఈ యొక్క కేశముల యొక్క పెరుగుదల ఎలా ఉంటుందంటే హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ తల మీద ఉన్న వెంట్రుకల పెరుగుదలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తల వెంట్రుకల మీద ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లాగే చికాకు, కోపము, అధికంగా ఆలోచించడము, మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమితో పాటు ఫంగస్ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలను వాడడం వలన వయస్సు మీద పడడం, అలాగే అనువంశికంగా కూడా జుట్టు కొంతమందికి రాలిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల సాధ్యంత వరకు ఈ కోపము, చికాకు అలాంటివి మనసులో ఉంచుకోకుండా ఉండడం మంచిది. మరి ఈ కేశ సౌందర్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది మనకు తెలుసుకోవాల్సింది. మనం వారానికి 2 సార్లు అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. కనీసము ఒకసారైనా సరే అభ్యంగన స్నానం చేయాలి. ఈ తలస్నానానికి ఎక్కువగా మనం ఉపయోగించాల్సింది కుంకుడుకాయల రసం, షికాకాయ, ఉసిరికాయ, వేప మరియు మందార ఆకుల్ని కలిపి మెత్తగా నూరి తలకి పట్టించి స్నానం చేసి జుట్టును చక్కగా ఆరనిచ్చి తర్వాత తలను తడి లేకుండా చక్కగా తుడుచుకోవాలి. అంతేగాని షాంపూలు ఉపయోగించకూడదు అన్నమాట.
అట్లాగే ఈ జుట్టుకి ఆ యొక్క స్నానం చేసిన తర్వాత ధూపం వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ వెంట్రుకలు బాగా మంచి స్మెల్ తో చాలా బాగుంటాయి. వెంట్రుకలు కూడా త్వరగా ఆగుతాయి అన్నమాట. అట్లాగే వెంట్రుకల్ని జడేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే వెంట్రుకలు గట్టిగా లాగడము, ఈరవడము చేయకూడదు. అంటే ఆ యొక్క వెంట్రుకల యొక్క కుదుళ్ళు దెబ్బతింటాయి ఇక్కడ లాగినప్పుడు. అట్లాగే సబ్బుల్ని కానీ రకరకాల షాంపూల్ని కూడా వాడకూడదు. ఈ తలకి నూనె రాసిన దాని వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి? తలకి నూనె రాసిన దాని వల్ల ఇంద్రియాలకి నిర్మలంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చర్మమునకు చక్కని కాంతి కలుగుతుంది, నిద్ర చక్కగా పడుతుంది, తలనొప్పి, తొందరగా బట్టతల రావడము, తొందరగా వెంట్రుకలు తెల్లబడటము అలాంటివి జరగవు. వెంట్రుకలు దృఢంగా ఉంటాయి, జుట్టు పొడవుగా పెరుగుతుంది, కళ్ళకు చల్లదనం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలకి చమురు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఫ్యాషన్ ఏంటంటే ఎప్పుడు తల పూసుకునే ఉంటారు అనమాట. వెంట్రుకలు ఎప్పుడు ఉంటాయి, వాళ్ళకి తొందరగా తల ఎట్లా అవుతుందంటే ఈ తెల్ల వెంట్రుకలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు తలకి చమురు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మరి ఈ యొక్క వెంట్రుకలు చక్కగా ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి ఆయిల్ ఉపయోగించుకోవాలి అనేది కొన్ని తెలుసుకున్నాం ఇప్పుడు. ఇక్కడ వేప నూనె మరియు కొబ్బరి నూనె కలిపి అందులో ఉసిరికాయ, గోరింటాకులను కలిపి తలకాయ పట్టిస్తే జుట్టు రావడము, జుట్టు తెల్లబడము, పేను కొరుగుడు మొదలైనవి తగ్గిపోతాయి. అంటే వేప నూనె, కొబ్బరి నూనె ఇవి రెంట్లు సమానంగా కలుపుకోవాలి. దాంట్లో ఉసిరికాయ, గోరింటాకుని కలుపుకోవాలి, తలకి పట్టిస్తే జుట్టు రావడం తగ్గిపోతుంది. అట్లాగే జుట్టు తెల్లబడడం కూడా సాధ్యమైనంత తక్కువగా వస్తుంది అనమాట. పేను కొరుగుడు వ్యాధికి కూడా పనికొస్తుంది ఇది. ఇకపోతే ఈ మందార పూలు ఉన్నాయి, మనకు తెలుసు ఎర్రగా ఉంటాయి కదా, మందార పూలు బాగా నూరి ఆవు మూత్రం కలిపి, నాటు ఆవును ఆ యొక్క మూత్రాన్ని కలిపి తలకు పూస్తే బట్టతల తగ్గుతుంది. అంటే ఆ విధంగా చూసిన దాని వల్ల బట్టతల పోయినా కూడా అక్కడ వెంట్రుకలు వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఒకసారి కాదు, పూస్తూ ఉంటే వెంట్రుకలు బాగా వేపుగా పెరుగుతాయి. అట్లాగే ఈ యొక్క పల్లేరు చెట్టు తెలుసు కదా, ఆ పల్లేరు యొక్క పువ్వులు, నువ్వుల యొక్క పువ్వులు అవి రెండింటిని కలిపి ఆవు పాలలో బాగా నూరి వారం రోజులు తలకి పట్టిస్తే జుట్టు వేపుగా పెరుగుతుంది. పల్లేరు పూలు, ఈ యొక్క నువ్వుల పూలు, నువ్వుల చెట్టుకు పూలు వస్తాయి, ఆ పూలు రెండు కలిపి ఆవు పాలతో కలిపి బాగా నూరి వారం రోజులు పట్టించాలన్నమాట. ఇంకా తర్వాత ఈ గురువింద గింజలు అంటే తెలుసు ఎర్రగా ఉంటాయి కదా, అవి గురువింద గింజలని గుంటకలకు రాకు రసాన్ని కలిపి అందులో చెంగల్వ కోస్టు, చిన్న ఏలకులు, ఖర్జూరాలు కలిపి నువ్వు నూనెలో వేసి చక్కగా కాచి దీన్ని తలకి రాసుకుంటే వెంట్రుకలు ఏపుగా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనకు తెలియంది ఒక వస్తువు ఏంటంటే చెంగల్వాక్ పోస్టు, అది ఆయుర్వేద షాపుల్లో ఉంటుంది అనమాట. పరవి గురువింద గింజలు, గుంటకల మనకు తెలుసు. అలాగే ఇంకొకటి ఉసిరి, చెంగల్వాక్ పోస్టు, తామర, జటామాంసి మొదలగు వాటిని మెత్తగా నూరి తలకు రాసుకుంటే వెంట్రుకలు చక్కగా దట్టంగా పెరుగుతాయి. ఇంకా బృంగామలక తైలము, పిచ్చిన్ ఆయిల్, సన్నిధి ఆయిల్ మొదలగు రాసిన వెంట్రుకలు చక్కగా పెరగడము, అలాగే రాలే ఎంటుకలు తగ్గిపోతాయి, నిగనగలాడుతుంటుంది. ఇంకా కూడా బృంగరాజ తైలము, మహానీల తైలము, నీలి బృంగ తైలము, యదుముష్టి తైలము మొదలైనవి శిరోజాలను పెంచుతాయి. ఇవన్నీ కూడా మన యొక్క వెంట్రుకలు బాగా చక్కగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆయిల్స్ చెప్పుకున్నాము. మేము సొంతంగా తయారు చేసేటువంటి ఆయిల్ని ఒకసారి చెప్తాను, మీరు కూడా అది ఫాలో కావచ్చు. ఇది నేను చెప్పిన దాంట్లో మనకి ఏది తెలియని పదార్థాలు ఏమి లేవు. మేమైతే ఏం చేస్తామంటే ఈ యొక్క గుంటకల రాకు, బృంగరాజు అంటాం కదా, గుంటకల రాకు పొలాలు, వరి పొలాల్లో ఆ యొక్క గట్లలో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. ఆ గుంటకల రాకుని రసం తీసేసేసి ఒక ఒక 100 గ్రాముల రసం అనుకోండి, అదే 100 గ్రాముల రసం ఒక కొబ్బరి నూనె తీసుకుంటాము, రెండింటిని బాగా మిక్స్ చేయాలి. మొదటే మిక్స్ చేసేసి దాంట్లో ఈ యొక్క ఇనప బాండల్లో దాన్ని వేడి చేయాలి. సన్న సగ మీద బాగా వేడి చేయాలన్నమాట. సన్న సగ మీద, ఎక్కువ వేడి కాకుండా సన్న సగ మీద బాగా మరిగించాలన్నమాట. అప్పుడు బాగా మరిగే కొద్ది ఏమవుతుందంటే ఈ ఆయిల్లో ఈ యొక్క ఈ గుంటకొల్ల రసం కలిసిపోయేసి ఆయిల్ రంగు కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. బాగా మారిపోయే సమయంలో మనం దాంట్లో ఏం చేయాలంటే మందార పువ్వులు ఒక 4, అట్లాగే కొద్దిగా గోరింటాకు, కొద్దిగా కరివేపాకు, అట్లాగే ఈ యొక్క మనం చెప్తున్నాం కదా, ఇవి ఈ ఉసిరి యొక్క పెచ్చులు ఉంటాయి, ఖర్జూరాలు, మెంతులు అవన్నీ వేసేసేసి
కొద్దిసేపు మళ్ళా కాయాలన్నమాట. ఎక్కువసేపు కాయబడలేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు బాగా నూనె మరుగుతుంది కాబట్టి కొద్దిసేపు వేసినా చాలు. అట్లా వేసేసిన తర్వాత ఆపేసేయాలి. ఆపేసి అలాగే ఒక రాత్రంతా అలాగే ఉంచేసేయాలన్నమాట. దాన్ని ఏం చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు వేసినటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, మందార పువ్వు కానీ, యొక్క కరివేపాకు, ఈ గోరింట, ఈ మెంతులు, ఖర్జూరాలు, ఇవన్నీ కూడా ఉసిరి, ఇవన్నీ కూడా దాంట్లో ఆ యొక్క ఎసెన్స్ అంతా దాంట్లో దిగిపోతుంది అనమాట. ఉదయం ఆ యొక్క నూనెని మనం వడకట్టుకోవాలి. వడగట్టుకుంటే మనకి మామూలుగా ఉండేదంతా వచ్చేస్తుంది. పొరవంతా డస్ట్ అంతా దాంట్లో ఉండిపోతుంది. దాన్ని ఏం పారేయబడలేదు. దాన్ని మళ్ళీ విడిగా వేరే దాంట్లో పెట్టుకునేసి మనం అభ్యంగన స్నానం చేసే రోజు దాన్ని కొద్దిగా పూసుకుంటా ఉంటే అది కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ నూనెని మనం ప్రతిరోజు కనుక ఉపయోగించుకుంటూ ఉంటే మన యొక్క వెంట్రుకలు నల్లగా నిగనగలాడుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో వచ్చే తెల్ల వెంట్రుకలు సాధ్యంత వరకు తొందరగా రాదనమాట. మా కుటుంబంలో సభ్యులందరూ కూడా ఈ యొక్క ఆయిల్నే ఉపయోగిస్తుంటాం. మేమే తయారు చేసుకుంటాం ఇవి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆయిల్ తయారు చేసుకునేసి మీ యొక్క కేశ సౌందర్యాన్ని పెంపొందించుకోవాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు నాన్న కేశ సౌందర్యం గురించి. మంచి టిప్స్ కూడా చెప్పారు. మాస్టర్స్, మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ, అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాలు పంచుకోవాలన్నా కానీ మాట్లాడవచ్చు. సుజిత మేడం గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. రవీంద్ర సార్ నమస్తే సార్. నమస్తే మేడం గారు. చాలా బాగా చెప్పారు సార్. చాలా మంచి టాపిక్ చెప్పారు. అయితే మా పూర్వీకుల నుండి వచ్చేది లాంగ్ హెయిర్స్ అని, చాలా థిక్ హెయిర్స్. మా ఫాదర్కి, నానమ్మకి అందరికి కూడా బాగా థిక్ హెయిర్స్, లాంగ్ లాంగ్ హెయిర్స్. మా దగ్గరికి వచ్చేటప్పటికి మాకు లాంగ్ హెయిర్ వచ్చింది. ఈ మధ్యలో పొల్యూటెడ్ అయిపోయి హెయిర్స్ అన్ని లాస్ అయిపోవడం జరుగుతుంది సార్. అయితే పొల్యూషన్ వల్ల మారిపోతుంది. అవును సార్, పొల్యూషన్ వల్లే సార్. బయటికి వెళ్తూ ఉంటే డస్ట్ వల్ల కొంచెం డాండ్రఫ్ కొంచెం అలాగా రాలిపోతుంది. మీరన్నా భృంగరాజు మేము ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్లో వేసుకొని పొలాల్లో దొరికినవి కొంచెం తెచ్చుకొని అలా మరిగించుకొని, కాకపోతే కొంచెం వడలు పెట్టి మేము అందులో మిక్స్ చేసుకుంటాం పౌడర్ లాగా. అదేనా మంచిదే మేడం. అంటే బృంగరాజు ఆకులు ఎప్పుడు దొరకవు మేడం. వర్షాకాలం మాత్రం దొరుకుతాయి, ఎండాకాలం దొరుకుతుంది. అప్పుడు నిల్వ చేసుకుంటే మనం తర్వాత ఉపయోగించుకోవచ్చు. మేము అలాగే చేస్తాం మేడం. అక్కడక్కడ వీడ్స్ కుండీల్లో కూడా పెద్దగా ఎక్కువగా ఎండాకాలంలో కొద్దిగా పెరగదు మేడం పెద్దగా. అది వర్షాకాలం అయితే బాగా దట్టంగా పెరుగుతుంది. మన కుండీలు నిల్వ చేసుకుంటే మంచిదే, నీడ పట్టను ఉంటే బాగా వస్తుంది. మనం కావాలని వేసుకుంటే పెరగదు కానీ సార్, వీడి మొక్కల మామూలుగా అది అక్కడక్కడ అదే పెరుగుతుంది. అదే మామూలుగా పొలం గట్టినే పెరుగుతుంది మేడం. అదే పొలం గట్టినే పెరుగుతుంది. కానీ ఇప్పుడు వాడినటువంటి గడ్డి మందు తలుతుంది దాని వల్ల అది కూడా రావటం లేదు మేడం. ఇప్పుడు అది అది ఎతకాలని చాలా కష్టం. ఎందుకంటే గడ్డి కోసము, గడ్డి పెరగకూడదు అనేసి పొలాల గట్ల మీద కూడా వెళ్ళి స్ప్రే చేసేస్తున్నారు. ఆ విధంగా కొన్ని మొక్కలు నశించిపోతున్నాయి. ఇప్పుడు పొలం గట్ల మీద కూడా అవి ఉండటం లేదు ఇప్పుడు దగ్గరలో. మేము మొదటిసారి అయితే చాలా కష్టపడ్డాను అది ఎత్తికి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఎక్కడ దొరికింది, మన ఇంటి దగ్గరే తిరుగుతుంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మా తోట అంతా అదే వచ్చేస్తుంది. అదే సార్, ఇక్కడ జరుగుతాయండి. అంటే కలుపు మొక్కలా పెరిగిపోతుందా సార్? కలుపు మొక్క కదండి అది, పొలాల్లో కలుపు మొక్క. ఈ భృంగరాజు ఆకులతో పళ్ళు కూడా తొంకోవచ్చు మేడం. పళ్ళు తొంకుంటే కూడా చాలా బాగుంటాయి. పళ్ళు తొంకోవచ్చు. ఓకే సార్. ఏంటి పేస్ట్ లా చేసుకుని ఆకుల్ని పళ్ళు తొంకాల సార్? మామూలుగా నోట్లో వేసుకుని నవ్విలేసేస్తాను, ఆమె తోమేస్తుంది అంతే, ఇంకేం లేదు. పేస్ట్ ఏం కాదు, మామూలుగా నోట్లో వేసుకునేసి మనం యాపాకులాగా వేసుకుని నవ్విలేస్తాము. బాగా చేతులు ఏలుతో తోమేసుకునేది అంతే. చాలా బాగుంటుంది. నోరు కన్నా పిచ్చేమంటే అప్పుడు అసలు జిల్లు అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. కొత్త విషయం చెప్పారు, మా కుండీలో ఉందండి, రేపు ట్రై చేసి చూస్తానండి ఒకసారి. బాగుంటుంది. కొత్త విషయం సార్. అది కానీ ఉత్తరేణి వేరు కానీ, ఉత్తరేణి వేరుతో కానీ తోమినామంటే మేడం, బ్రష్ తో తోమినట్టుగా నొరగొస్తుంది, తెల్లటి నొరగొస్తుంది ఉత్తరేణి వేరుతో తోమి. ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం మేడం. నేను అప్పుడు గానుగ పుల్లలు, తర్వాత వేప పుల్లలు ఇలాంటివే యూజ్ చేసేవారు కదా సార్ అప్పుడు. అవును.
తర్వాత అన్ని ఇంక బ్రష్, పేస్ట్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. ఆ, కొత్త ధన్యవాదాలు. విషయాలు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారండి? వెంకటేష్ సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్ మాస్టర్ గారు, సార్ హలో. సార్ చెప్పండి సార్. పురుషులు రోజు తలస్నానం చేయొచ్చా మాస్టర్ గారు? పురుషులు అసలు నిజంగా అయితే మన యొక్క ప్రకారం ప్రతిరోజు స్నానం చేయాలి. పురుషులు ప్రతిరోజు స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేయాలి, తలస్నానము. స్త్రీలు మాత్రం చేయబడలేదు. ఓకే ఓకే. అదే రెక్సోనా వాడుతున్నాం సార్ సబ్బు. సబ్బు కాదు సార్, మరి కుంకుడుకాయ వాడడం సార్. కుంకుడుకాయ కానీ షేకాకాయ కానీ వాడుతుంది సార్. సోపులు వాడకూడదు సార్ అసలు తలస్నానానికి. షాంపులు వాడకూడదు. కుంకుడుకాయ మీకు వీలుండేది కుంకుడుకాయ పౌడర్ కూడా దొరుకుతుంది సార్ ఇప్పుడు. దొరుకుతుంది సార్, దొరుకుతుంది కాబట్టి, మార్కెట్ దొరుకుతుంది కాబట్టి అది మంచిది సార్. అదే. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్ని మ్యామ్ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మాస్టర్. నమస్తే మేడం గారు. సార్ చాలా బాగా చెప్పారు సార్. కాకపోతే ఇది భృంగురాజ్ అన్నారు కదా, అది ఆకే తీసుకోవాలి, పౌడర్ కూడా తీసుకోవాలి సార్. పౌడర్ అంటే మామూలు ఆయుర్వేద షాపులో పౌడరే ఉంటుంది మేడం. పౌడర్ దొరుకుతుంది. పౌడర్ ఉంటుంది. అది యూజ్ చేయొచ్చా మరి? అదే ఇంకా మనకి దొరకనప్పుడు అక్కడే కదా, పట్టణాల వాళ్ళకి మామూలుగా మెటీరియల్ దొరకదు కదా. మాకు ఇక్కడ గుంటూరులో దొరకదు సార్. దొరకదు కదా, కాబట్టి పౌడర్ దొరికితే న్యాచురల్ గా తీసుకుంటే మంచిది. అంటే మనం బయట కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఉండే రోజుల్లో ఏదో ఒకటి కల్తీ జరుగుతూ ఉంటుంది కదా, చెప్పలేము. అది దొరికితే మనకు మంచిది. 9 గంటలకు వస్తారు రోజు. అదే సార్, పౌడర్ తెచ్చుకొని దాన్ని కూడా పేస్ట్ లా చేసుకొని యూజ్ చేయొచ్చండి. సార్ చుండ్ర ఎక్కువ వస్తుంది సార్ మా బాబుకి. చుండ్రికి మనం చెప్పాం కదా మేడం గారు, చుండ్రికి మనకి పుల్లటి మజ్జిగ చెప్పాను కదా, అది చాలా బాగా పనిచేస్తుంది మేడం. చుండ్రికి పుల్లటి మజ్జిగ పెడుతున్నాను సార్. అది ఒక్కసారిగా పోదు మేడం. ఎప్పుడు కూడా ఒక రోజు 2 రోజులు పెట్టండి, 2-3 రోజులు వరుసగా పెట్టుకుంటూ ఉండాలి మేడం. అట్లాగే ఈ వేప చిగుర్లు ఉంది కదా, అది కూడా బాగా నూరి బాగా తలకి పట్టించండి మేడం. అదే వేప చిగుర్లు, అది మంచిదే. ఈ పుల్లటి మజ్జిగని పట్టించి 1 గంట తర్వాత షేకాకాయతో గానీ బాగా. సాఫ్ట్వేర్ జాబ్లకి జుట్టు ఊడిపోతుంది సార్ బాగా. అది బాగా మనకి మెదడుకి టెన్షన్స్ తో టెన్షన్ వల్ల మనకి ఊడిపోయేది. అదే సార్, టెన్షన్ నుంచి జుట్టు ఊడిపోతుంది. దానికి తోడు చుండ్రు వస్తుంది బాబుకి. అక్కడికి మజ్జిగ ఇవి పెడుతూనే ఉన్నాను, ఆయిల్ మజ్జిగ. అది తలస్నానం చేపిస్తున్నాను మేడం. రోజు మార్చి రోజు తలస్నానం చేపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా చుండ్రు రావడం కారణం ఏందా, వాళ్ళ తలలో చెమట పోస్తుంది ఎక్కువగా. ఎక్కువ మంది తలలో చెమట పోస్తుంది. ఆ చెమట పోస్తుంది కాబట్టి ఈ యొక్క మనం బయట వెళ్ళినప్పుడు ఆ దుమ్మంతా కూడా దాంట్లో ఫిల్స్ అయిపోయి జల వస్తుంది. ఆ తర్వాత ఇది పేరుకొని ఒక రకమైన కొన్ని లేయర్ గా ఏర్పడిపోతుంటుంది. అది అట్లాగే మన శరీరంలో అంటే మనం చెప్పాను కదా, ఒక జిడ్డు పదార్థం తయారవుతుంది. సేబం అనేటువంటి ఒక జిడ్డు పదార్థం తయారవుతుంది. అది ఆ జిడ్డు పదార్థం వల్ల కూడా అది మనకి మెయిన్ చుండ్రు రావడానికి కారణం. అందుకని తలస్నానం చేస్తూ ఉండాలి. ఎక్కువగా షికాయ పౌడర్ కానీ ఈ యొక్క దీంతో చేసుకుంటే మంచి షాంపూలు ఉపయోగించకుండా. పేస్ట్ వాడచ్చు, అయితే పౌడర్ వాడచ్చు. వాడుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓం ప్రకాశం సార్ మాట్లాడండి. ఈ చుండ్రుకి మన మాస్టర్ గారు చెప్పే టెక్నిక్స్ తో పాటు ఏం చేయాలంటే, తలెట్టు పోసుకున్నప్పుడు మన తల దిండు ఏదైతే ఉంటుందో అది ప్లస్ టవల్స్ 2 మనం మళ్ళీ రిపీట్ గా యూజ్ చేయకూడదు. అవి ఉతికేసి తర్వాతనే మళ్ళీ వాడాలి. లేకపోతే అది ఏంటంటే ఆ కంటిన్యూషన్, అది మీకు తలకు పోసినప్పుడల్లా పిండేస్తూనే ఉంటారు సార్. టవల్ కూడా పిండాలి. ఇది కలిపి ఉంటుంది కదా దిండు కవర్ కూడా. మేడం గారు ఇంకొక జాగ్రత్త, వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ దువ్వెనలు కానీ
అవి కూడా వాడకపోవడం మంచిది మేడం, వాళ్ళ టవల్స్ కానీ. ఎందుకంటే ఇతరులకు కూడా అది వస్తుంది, అది ఆ దువ్వెనలు వాడిన దాని వల్ల. ప్లస్ ఆ దువ్వెనలు కూడా మన సోప్ పెట్టి అవి క్లీన్ కూడా చేయాలి, టూత్ బ్రష్ పెట్టి. అదే అదే సార్, స్లో పెట్టి క్లీన్ చేసుకుంటుండాలి ఎప్పటికప్పుడు. ఆ దువ్వెన వాడకపోవడం మంచిది ఇతరులు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అది కంటిన్యూషన్, అది డాండ్రఫ్ అనేది మీకు ఇన్ఫెక్షన్స్. అదే 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 సార్, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఓం ప్రకాశం సార్, మీరు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా ఈ అంశం మీద? ఓకే, తర్వాత మనకి సుచిత మేడం గారు ఉన్నారు. మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ భత్రిజీ సకుటుంబ సపరివారానికి, అలాగే రంగనాథ్ మాస్టర్ గారు సార్కి, అలాగే క్రాంతి కుమార్ సార్ హోస్ట్ గారు ఇస్తున్న క్రాంతి కుమార్ సార్కి, అలాగే ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి కషాయాలు మరియు రుగ్మతలు, వాటి యొక్క నివారణ చర్యలు ఏ విధంగా తీసుకుంటామో మనం చర్చించుకోబోతున్నాం సార్ ఈరోజు. అయితే మనకి ఆయుర్వేదంలోనూ వివిధ రకాలైన కషాయాలు ఉన్నాయన్నమాట అండి మాస్టర్స్. ఎలాగంటే ప్రతి కషాయం కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తూ ఉంటుంది. అయితే అవి ఎలాగా మన భారతీయ సంప్రదాయంలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కషాయాలు తీసుకోవడానికి ముందు వాటి యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే, మనకి తులసి అనేది మన భారతీయ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా మొక్కగా మనం గుర్తింపు పొందింది. అయితే తులసి ఔషధాల మొత్తం ఔషధ గుణాలతో నిండి ఉన్నది. వీటిని మనం ఆరోగ్య ప్రయోజనాల కోసం వివిధ రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటామండి. అయితే ఈ తులసి కషాయం తాగడం వల్ల మనకి శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ, అంటే జలుబు కానీ జ్వరం కానీ అటువంటి వాటికన్నీ ఉపశమనం పొందవచ్చండి. అయితే ఈ తులసి కషాయం రోజుకి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఉదయం పూట పరగడుపున, ఏదైనా సరే పరగడుపున తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి. అయితే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారు, ఉదయాన్నే లేవగానే తులసి కషాయం తీసుకోమంటే తాగుతారండి వీళ్ళు. ఫస్ట్ ఏం చేస్తారు, టీ కాఫీ తీసుకోవడం, బెడ్ కాఫీలు అలవాటు చేసుకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి మనకి? ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వ్యవస్థ నుండే మనకు వచ్చాయి. అయితే తీసుకోవడం ఆరోగ్యమా అంటే దాంట్లో తేయాకు, అది కూడా కాఫీ, కెఫిన్, మనకి ఇవి ఉత్తేజపరచడానికి అవి కొంతసేపే కానీ రిలీఫ్ అనేది ఉండదు. పైగా టీ తీసుకుంటారు, అందులో షుగర్ యాడ్ చేసుకుంటారు. షుగరు బ్లడ్ లెవెల్స్, అందులో షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా షుగర్ యాడ్ అవుతుందే తప్ప దానివల్ల ఏ విధమైన ఆరోగ్యము కూడా కనిపించదు. కానీ అందులో తేయాకు అనేది మాత్రం నీళ్ళల్లో వట్టిగా తేయాకు ఆకును కలుపుకొని మనం కషాయంగా చేసుకుంటే మాత్రం కిడ్నీస్ ఫంక్షన్కి బాగుంటుంది. తర్వాత మనకి తులసి కషాయం ఎలా తయారు చేసుకోవాలంటేనండి, ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకొని ఒక 10 లేదా ఒక 20 తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వాటిని ఈ 1 గ్లాస్ అయ్యేదాకా నెమ్మదిగా మరిగించుకొని టేస్ట్ కోసం కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని తాగొచ్చు అనమాట. ఇది పరగడుపున. అలాగే సొంటి, లాంగ్ పెప్పరు ఇలాంటివన్నీ కూడా కషాయాలు తయారు చేసుకుంటాం. ధనియాల కషాయం, సొంటి కషాయం, ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి తెలుసుకుందామండి. మనకి లాంగ్ పెప్పర్ అని, పెప్పర్ మిరియాలని ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, లాంగ్ పెప్పర్ అనేది అసలు పిప్పిలి అంటారనమాట అండి. ఇది పొడవాటి మిరియాలు. భారతదేశంలోను, ఇండోనేషియాలోను, అలాగే దక్షిణాసియా ప్రాంతాలలో చెందిన ఒక తీగ జాతి మొక్క అనమాట అండి. దీన్ని
సాంప్రదాయ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తాం అనమాట అండి. ఫస్ట్ ఇది లాంగ్ పెప్పర్ వల్ల ఉపయోగం ఏంటంటే జీర్ణక్రియ మెరుగుదల బాగుంటుంది. అలాగే గ్యాస్ కానీ మలబద్ధకం కానీ జీర్ణం సమస్యలు కానీ ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా నివారించబడతాయి. ఇంకా అదనంగా శ్వాసకోశమైన సంబంధించిన వ్యాధులు దగ్గు కానీ జలుబు కానీ ఆస్తమా కానీ ఇవి కూడా క్యూర్ అవుతాయండి. అలాగే బరువు తగ్గించడంలో అంటే శరీరంలో అదనపు క్రొవ్వు ఉంటే అది కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని యాంటీ యాక్సిడెంట్గా ఉపయోగపడుతుంది అనమాట అండి. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నెక్స్ట్ అలాగే మిరియాల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. ఇది జీర్ణక్రియ మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులకి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తికి అలాగే రక్తపోటు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందండి ఇది. అలాగే ఆర్థరైటిస్ కీళ్ళ వాపులు తగ్గించడానికి అంటే వాపులు శరీరంలో వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం అందరం కూడా ఇళ్లలో ఉపయోగించే ధనియాలు కొత్తిమీర నుంచి వస్తాయండి. ఇది వంటల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తాము. అలాగే దీని ఆకులు గింజలు రెండు కూడా ఆహారంలో గింజ అంటే ధాన్యం అది మనం ధనియాల ఆకులు రుచికత కోసం సువాసనకి తర్వాత సలాడ్స్లోని అలాగే చట్నీలోని గార్నిషిల్లా ఆకుల్లో ఉపయోగించుకుంటామండి. అలాగే గింజలుని మనం ఇది తీపి కొంచెం కారం రుచులతో కలిగి ఉంటుంది ధనియాలు. అయితే ఇది జీర్ణక్రియకి అలాగే రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుందండి. అలాగే మన వంటల్లో స్పైసెస్లో పెంచే దాల్చిన చెక్క ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. అలాగే సొంటి మనం జీర్ణక్రియకి ఎక్కువగా ఈ సొంటి కషాయం అనేది ఆధ్యాత్మిక ఔషధ పానీయంగా తీసుకుంటారండి. ఇది అంటే ఒక అంగుళం సొంటి అలాగే 4 మిరియాలు తేనె ఒక గ్లాసులో ఇది కూడా 2 గ్లాసులు తీసుకుని ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుని ఈ కషాయం తయారు చేసుకున్న తర్వాత ఒక 4-5 గంటల్లో పరగడుపుని వినియోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అయితే కషాయం ఎలా తయారు చేసుకుంటానండి ఫస్ట్ అసలు దేనికి ఉపయోగపడుతుందంటే దగ్గు నివారించబడాలి అంటే సొంటి మిరియాలు లాంగ్ పెప్పరు ఈ 3 కలిసి మనం పౌడర్గా చేసుకొని పౌడర్ని 2 చెంచాలు లేదా 1 చెంచా కానీ ఒక 2 గ్లాసు నీటిల్లో మరిగించిన తర్వాత వేసుకొని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే అప్పుడు అతి తీవ్రమైన దగ్గు నివారించబడుతుందండి. అంటే సొంటి కషాయంలో మాత్రము కొంచెం పాలు కలుపుకోవచ్చు అరుగుదలకి, మిగతా కషాయాల్లో పాలు అనేవి ఉపయోగించకూడదు. అలాగే కోల్డ్ చేస్తే పసుపు కషాయం పసుపుతో తయారు చేసిన కషాయం తీసుకుంటే ఉపశమనం లభిస్తుందండి. అలాగే ఆస్తమా సొంటి పౌడరు మిరియాలు లాంగ్ పెప్పరు రోజుకి 2 సార్లు గనక తీసుకుంటే ఆస్తమా అనేది తగ్గిపోతుందండి. అలాగే యూరిన్ ప్రాబ్లమ్స్ యూరిన్ బయటికి పోకుండా ఎక్కువగా దీనికి సొల్యూషన్ ఏంటంటే జీలకర్ర కషాయం. అలాగే యూరిన్ మంటకి దాల్చిన చెక్కతో చేసిన కషాయం తీసుకుంటే తగ్గుతుందండి. అలాగే డైజెషన్ మనకు అరుగుదల తక్కువగా ఉంది అంటే కనుక వాముతో చేసిన అజ్వానా కషాయం ఆహారం తిన్నాక నమిలి తిన్నా కూడా ఆహారం తేలికగా జీర్ణం అవుతుందండి వాము వల్ల. అలాగే రక్త శుద్ధి కోసం ధనియాల కషాయం తీసుకుంటే రక్త శుద్ధి అవుతుందండి. అలాగే చర్మ రోగాలకి తులసితో చేసిన కషాయం తీసుకుంటే తగ్గిపోతుంది. అలాగే చికెన్ గున్యా అనేది ఇప్పుడు ఎక్కువగా చాలా కాస్ట్లీ కూడా అయిపోయింది దానికి ట్రీట్మెంట్. దానికి అమృతవల్లి కషాయం అంటే తులసి జీలకర్ర మిరియాలు సోంపు కృష్ణ తులసి లాంటి పదార్థాలు కలిగినదే అమృతవల్లి కషాయం మాట అండి. ఇది తీసుకున్నా కూడా చికెన్ గున్యా తొందరగా తగ్గుతుంది. అలాగే ఇంకా మనకి మెమొరీ పవర్ కావాలి అంటే యాలకులతో చేసిన కషాయం తీసుకుంటే మనకి మెమొరీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే మిరియాలతో చేసిన కషాయం తీసుకుంటే కనుక ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. అలా తల తిరగడం ఉన్నది గార్లిక్తో చేసిన కషాయం చేసుకొని తాగితే కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి.
కాబట్టి మనం ఇవన్నీ కూడా మనకి పూర్వీకులన్నీ కూడా ఇవన్నీ మనకి తయారు చేసి ఇచ్చిన అద్భుతమైన కషాయాలు. కానీ మనం ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ ఎల్లోపతి మెడిసిన్ తీసుకొని వెంటనే తగ్గిపోవాలి అని వెంటనే ఏదైనా జలుబు వచ్చిందా వెంటనే టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ వేసేసుకోవడమే. అంతే తప్ప ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పాలులో పసుపు వేసుకొని తాగాలి అని చెప్పేవారు చక్కగా తగ్గుతుందని. అది ఒక్కొక్కసారి దగ్గొచ్చినా కూడా తగ్గేదండి. ఆ టాబ్లెట్ వేసుకోవడం అంటే నాకు కూడా భయం. ఎక్కువ మెడిసిన్ వేసుకోవాలంటే కొంచెం భయం వేసి ఏం చేస్తాను, రాత్రి పడుకునే ముందు ఒక పాలల్లో కొంచెం పసుపు వేసుకొని మరిగించుకొని తాగేస్తే రాత్రికి ఆ కఫ్ అనేది తగ్గిపోయి మార్నింగ్కి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట అండి. అది మనం అలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మన భారతీయ సాంప్రదాయాల్లో ఉన్న ఈ కషాయాలు ఉపయోగిస్తూ ఉంటే మనకి హెల్త్, దానివల్ల వెల్త్ కూడా చక్కగా ఉంటుందని నా అభిప్రాయం. ఇలా మా పెద్దమ్మ గారు చాలా కషాయాలు చెప్తూ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఆవిడ ఫోన్ చేస్తే ఈ కషాయం అది తీసుకోవాలమ్మా, ఏదైనా ఏంటి ఇంకా సీతాఫల ఆకులతో చెప్తారు ఆవిడ. తలనొప్పి వచ్చిందంటే సీతాఫలం ఆకు ఊరుకొని ముద్దగా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆడాడు ఇందాక. మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా వివిధ రకాల కషాయాలు వాటి ఉపయోగాలు చెప్పారు. చాలా బాగుంది మేడం. మంచిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం. మీరు చెప్పిన ఈ యొక్క కషాయాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మాస్టర్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మేడం గారు అడగవచ్చు. అలాగే మీ యొక్క అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు మాస్టర్స్. సుజితా మేడం గారు, మీరు ఈ యొక్క కషాయాల గురించి చాలా చక్కగా వివరించారు. చాలా రకాల కషాయం, దాదాపు 10-15 కషాయాలు చెప్పారు. ఏ కషాయం దేనికి ఉపయోగపడుతుంది, కషాయం అసలు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు మేడం. ఇప్పుడు కషాయాలు తాగాలంటేనే చాలా మన వాళ్ళకి ఎంతసేపటికి సిరప్ సిరప్ సిరప్, దగ్గు వచ్చిందా వెంటనే పోయేసి సిరప్ తీసుకొని రా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సిరప్లు వాడుతున్నాం. కషాయం చేసుకోవాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరున్నారు మేడం? కాబట్టి ఇలాంటి ఈ యొక్క జూమ్ సెక్షన్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ యొక్క మేడం గారు చెప్పినటువంటి క్లాసును మళ్ళా ఇంకోసారి విని ఆ కషాయాలు దేనికి ఉపయోగపడతాయో ఒకసారి చక్కగా నోట్ చేసుకునేసి ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము. మన యొక్క సంప్రదాయాలని మనం పాటించాలి. అంతసేపటికి అల్లోపతి మెడిసిన్ మీద వాడకుండా మన యొక్క పురాతనంగా వస్తున్నటువంటి వీటిని మనం తెలుసుకోవాలన్నమాట. మనకి మన వారసత్వంగా మన పిల్లలకు కూడా చేయాలి. మనం చేస్తుంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయాలను నోట్ చేసుకునేసి ఆచరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓం ప్రకాశం సార్ మాట్లాడండి. ఇది తోక మిరియాలు ఏదైతే చెప్పారో, తోక మిరియాల కషాయంతో పాటు కషాయం ఇంకా వేరే విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఏంటంటే మన ఈ పాన్ లోపల దాన్ని కొంచెం వేడి చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన అంటే కొంచెం ఆ పచ్చిదనం వెళ్ళి కొంచెం స్మెల్ లాగా వస్తుంది. అప్పుడు దాన్ని మనం మిక్సీలో కానీ రోట్లో కానీ దంపేసి ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని మార్నింగ్ టైంలో ఒక స్పూను పౌడర్ తేనె వేసి తింటే మనకు నోటికి కూడా టేస్ట్గా ఉంటుంది. ఆకలి మాంద్యం అనేది తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్గా అంటే మనకు ఈజీ ప్రాసెస్ ఇది, ఇలా చేసుకుంటాం తోక మిరియాలతోటి. దాన్నే అదే లాంగ్ మిరియాలు అని చెప్పారు కదా, అవి తోక మిరియాలు అంటారు. అదే మిరియాలు. ఇంకా మనకు కషాయం కూడా తీసుకుంటారు కదా సార్. కరక్కాయ బుగ్గనేసుకున్నా కూడా మనకి దగ్గు తగ్గుతుంది. తర్వాత దాన్ని కొంచెం అరగదీస్తే కొంచెం తేనె కలుపుకొని చిన్నపిల్లలకు పట్టిస్తే కోరింత దగ్గు ఇలాంటివి తగ్గుతాయి అంటారు కదా సార్. అది దగ్గుకు ఓకే. నేనేది తోక మిరియాలు వచ్చేసి మీకు ఆకలి మాంద్యాన్ని తగ్గిస్తాయి. పొద్దున గడుపున అది మన పౌడర్ చేసుకొని ఆ పౌడర్ లో తేనె కలుపుకొని మన ఇంట్లో అందరు ఎవరైనా పొద్దున్న పూట తీసుకుంటే చాలా మంచిది అది. అదొకటి. ఇంకోటి మీకు ఈ ఓపిక ఉంటే వాము తినటము, లేకపోతే వాము అది కషాయం లాగా, అంటే మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు.
నీటి దాంట్లో నీళ్లు పోసేసి అది మనం వారానికి ఒకసారి మార్నింగ్ టైంలో తీసుకుంటే ఈ కడుపు క్లియర్ అయిపోతుంటుంది. అంటే పిత్త తత్వం అనేది తగ్గిపోతుంది, గ్యాస్ ఫార్మేషన్ అనేది తగ్గుతుంది. బాగుంది మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మేడం నోట్లో వాటర్ రావట్లేదంట మేడం, మా తెలిసిన వాళ్ళకి లాలాజలము అదే ఊట రావట్లేదంట. దానికి ఏదైనా రెమెడీ ఉందా మేడం? డాక్టరు లీటర్న్నర నీళ్లు మాత్రమే తాగమన్నారంట మేడం. ఏం ప్రాబ్లం మేడం? ఎంత ఏజ్ అండి? తనకి అదే వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఏజ్ వచ్చేసి 50 అబోవే ఉంటాయి మేడం. మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది మేడం. మేడం మీ వాయిస్ సరిగా రావట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం చెప్పేది ఏంటంటే లాలాజలం అనేది నోట్లో తగ్గిపోయిందంట, డ్రైగా ఉంటుంది. తగ్గిపోయింది. 1.5 లీటర్ వాటరే తాగమన్నారంటండి డాక్టర్. ఎంత ఏజ్ ఉంటుంది మేడం? 50 అబోవ్ ఉంటాయి మేడం. ఎంత ఏజ్? 50 సంవత్సరాలు. 15 అబోవ్ అండి. అది దానికి ఎవరికైనా కొంచెం రెమెడీ తెలుసుంటే కొంచెం చెప్పండి, వాళ్ళకి చెప్పి మనం హెల్ప్ చేద్దాం. కొంచెం కాళ్ళు కూడా వాపులు వస్తున్నాయి తనకి. ఈ ఎండాకాలంలో పాపం లీటర్న్నర వాటర్ కాళ్ళ వాపులు అంటే చాలా కష్టంగా ఉంది. ఒకసారి కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయంటే మీకు బేసికల్లీ ఈ రక్తహీనత ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంటుంది. రక్తహీనత తగ్గించుకోవాలంటే మీకు ఖర్జూరాలు, ద్రాక్ష, బెల్లము, ఈ ఐరన్ ఓరియంటెడ్ ఫుడ్స్ కూడా, అంటే మీకు ఆకుకూరలు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు, తర్వాత దీనికి ఇంకోటి ఏంటంటే బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ తాగండి వారానికి 2-3 రోజులు. తాగినప్పుడు మీకు ఆ తర్వాత పొమిగ్రనేట్ దానిమ్మకాయ ఉంటుంది కదా, ఇటు వల్ల రక్తహీనత తగ్గుతుంది. అదే హిమోగ్లోబిన్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేయించుకోమనండి. ఆ తర్వాత మీరు వారానికి 2-3 రోజులు ఈ బీట్రూట్ జ్యూస్ తాగి, తర్వాత ఈ దానిమ్మ జ్యూస్ తాగి, తర్వాత రెగ్యులర్ గా ఖర్జూరాలు ఇవి తిన్నారనుకోండి, విత్ ఇన్ మీకు 15-20 days లో మామూలు అవి జ్యూసులు, ఇంకా కాఫీ తీసుకున్నా జ్యూస్ తీసుకున్నా అన్ని కలిపే లీటర్న్నారంట సార్. వాటర్ తో కాఫీతో చారు వేసుకున్నా కూడా కౌంట్ చేసుకోమన్నారంట. ఇక్కడ మీరు జ్యూస్ తీసుకోవాల్సిన ఏం లేదు, మీకు ఓన్లీ బీట్రూట్ మాత్రమే జ్యూస్ తీసుకోవాలి. పొమిగ్రనేట్ డైరెక్ట్ తినొచ్చు, తర్వాత ఖర్జూరాలు తినొచ్చు, మీరు ఈ ద్రాక్ష తినొచ్చు. షుగర్ కూడా ఉంది సార్, షుగర్ ఉంది సార్ తనకి. షుగర్ అంటే ఇంకా మీరు అంటే ఇవి మీకు ఫ్రూట్స్ ద్వారా వచ్చేటి షుగర్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేయించుకోండి. అంటే ఫ్రూట్స్ ద్వారా వచ్చే షుగర్ ఏదైతే ఉంటుందో అది మీకు బ్లడ్ లో కలిసిపోతుంది. అది ఫ్రక్టోజ్, గ్లూకోజ్ కాదు. అది నేచురల్ ఫ్రూట్స్ ద్వారా వచ్చేటి ఏదైనా కూడా మీకు హాని చేయదు, బాడీలో అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్ పెద్ద బేస్. అది ఫుడ్స్ ఒకటి. ఇంకోటి బాగా టెన్షన్ ఫీల్ అవుతుంది ఆమె. అవుతుంది సార్ కొంచెం. అయితే ఒక పని చేయండి, డైలీ వెళ్ళి అక్కడ వేప చెట్లు లేకపోతే రావి చెట్లు, దేవతా వృక్షాలు ఉంటాయి కదా, వెళ్ళి వాటిని హక్ చేసుకోమనండి. 10-15 నిమిషాలు హక్ చేసుకొని అక్కడ ఇంటెన్షన్ పెట్టుకోమనండి. అంటే ఆ చెట్టు యొక్క రూట్స్ వేళ్ళు ఏదైతే ఉందో ఆ వేళ్ళ కింద మా పాదాలకి అనుసంధానం చెంది, నేను నిన్ను హక్ చేసుకుంటున్నాను, నాలో ఉన్న ఈ చెడునంత తొలగించి మీ ఎనర్జీని నాకు ఇవ్వండి అని చెప్పని అలా పెట్టుకుని హక్ చేయమనండి. డైలీ చేసేస్తే మీకు తొందరగా మార్పు వస్తుంది. ఎందుకంటే పెద్ద చెట్లు, అది కూడా మనం శుద్ధిగా వెళ్ళాలి. పీరియడ్స్ టైంలో చెట్లను తాకూడదు. పీరియడ్స్ ఏం లేవు సార్, పెద్ద ఆవిడ కదా. అయితే హ్యాపీగా వెళ్ళి అది మెడిటేషన్ వచ్చి చేయమనండి. తర్వాత ఈ వాటర్ తో కూడా అనుసంధానం, అంటే బకెట్ నీళ్ళలో మీరు గోరువెచ్చని నీళ్ళలో కనుక ఉప్పు వేసేసుకొని కుర్చీలో కూర్చొని ఆ నీళ్ళని పడేయమనండి, డ్రైనేజీలో. మీకు వాటర్, ఫైర్, తర్వాత భూమి, ఈ 3 అనుసంధానం చెందాలి. మీరు అనుసంధానం చెందినప్పుడు అంటే మీరు చెట్లను హక్ చేసుకున్నప్పుడు భూమితో పోతుంది, ప్లస్ చెట్లు ఏంటంటే అన్కండిషనల్ గా మనకి ఎనర్జీ ఇస్తాయి.
మీరు చెట్లతో మాట్లాడినప్పుడు అవి రెస్పాన్స్ కూడా ఇస్తాయి. అది ఆ పని చేయండి. అట్లా చేసినప్పుడు మీకు ఈ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరిగాయంటే ఆటోమేటిక్గా మిగతాది తగ్గిపోతాయి. తర్వాత గ్రాస్ వాకింగ్, మీకు దగ్గరలో గ్రాస్ చుట్టుగా ఉందనుకోండి, అక్కడ బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి. ఓకే సార్. చెప్పులు ప్లాస్టిక్ చెప్పులు వేసుకోవద్దు, గ్రాస్ వాకింగ్ చేయమనండి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడమనండి, తొందరగా రికవరీ అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు చక్రాలు ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు మనకు ఫిజికల్ గా, మూలాధార, స్వాధిష్టాన, తర్వాత ఇది మణిపూరక. ఈ మూడు ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి ఈ షుగర్, డయాబెటీస్ ఇవన్నీ వస్తుంటాయి. దాంట్లో ఏంటంటే మీకు ఆ కాళ్ళ వాపులు అనేది దాంట్లో బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ఐరన్ ఓరియంటెడ్ ఆకులు అలాంటివన్నీ కూరలు తినండి, తినేస్తే అయిపోతాయి. మీకు ఆటోమేటిక్ గా ఈ తగ్గిపోతుంది. మీరు అలా జ్యూస్ ఏదైతే అన్నారో బీట్రూట్ జ్యూస్ ఒకవేళ చేసుకొని తింటే పర్వాలేదు, లేకపోయినా కూడా బీట్రూట్ ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు. మీరు బీట్రూట్ కట్ చేసి పీసెస్గా స్కిన్ తీసేస్తారు కదా, దాంట్లో నిమ్మ రసము ప్లస్ మిరియాల పొడి అవి వేసి కొంచెం అంటే శాందలవన్నం కొంచెం వేసుకొని అలా పచ్చి తినమనండి, టేస్టీగా ఉంటుంది. షుగర్ ఉంది కాబట్టి మీరు బెల్లం కూడా వేసుకొని తింటారు స్వీట్ అయితే. బెల్లం బదులు నిమ్మకాయను మిరియాల పొడి వేసి తీసుకున్నప్పుడు అదొకటి. ఇంకోటి మీకు ఇందాక చెప్పాను కదా, ద్రాక్ష ఇప్పుడు కూడా హాని చేయదు. మీకు కిస్మిస్ ఉంటుంది కదా, కిస్మిస్ తర్వాత ఖర్జూరాలు, ఇవి మీరు షుగర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రూట్స్ ద్వారా వచ్చే షుగర్ అనేది మనకి ఎప్పుడు హాని చేయదు. ఫ్రక్టోస్ ఫామ్ లో డైరెక్ట్ అబ్జర్వ్ అవుతుంది. తర్వాత సాల్ట్ వచ్చేసి టేబుల్ సాల్ట్ అస్సలు వాడకూడదు, పడేయండి. ఇంట్లో ప్యాకెట్ పింక్ సాల్ట్ వాడండి. తర్వాత వైట్ రైస్ తినకండి. తర్వాత బేకరీ ఐటమ్స్, తర్వాత ఇవి మైదా ఇలాంటి అనేది అస్సలు అవాయిడ్ చేయాలి టోటల్లీ. ఆ లిస్ట్ డీలిస్ట్ చేయాలి, ఇంట్లో డీలిస్ట్ చేసి. తర్వాత బిస్కెట్స్ కూడా తినకండి, చాక్లెట్స్ తినకండి. ఈ ఫుడ్స్ ఏవైనా కానీ మనకు సరదాగా అప్పుడప్పుడు తింటాం, అది వేరు. కానీ అవన్నీ ప్యాక్డ్ ఐటమ్స్ ఏ తిన్నా కూడా మీకు దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి మనకి హాని చేస్తాయి. ఏదైనా ఫ్రెష్గా తీసుకోమనండి. ఫ్రెష్గా తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అన్ని సెటరేట్ అవుతాయి, మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు. కానీ డైలీ ఒక 10-15 మినిట్స్ వేప చెట్టు నాకు చేసుకోమనండి. వేప చెట్టు, ఓకే సార్. తర్వాత వేపాకు, తర్వాత ఇది మన జామాకు ఒకటి, ఇంకోటి వచ్చేసి ఈ రాజాకు. ఈ 3 ఆకులు బాయిల్ చేసుకొని కషాయం తాగొచ్చు పరిగెడుపులో. తగ్గినప్పుడు కూడా ఈ కషాయాలు అంటే బాడీ డీటాక్స్ అవుతుంది. మీకు ఎక్సెసివ్ షుగర్ కానీ ఇలాంటి బాడీలో డిపాజిట్స్ లాగా ఉండకుండా లివర్లో ఉన్నాయి కూడా మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. ఆ బయటకు వెళ్ళిపోవటం వల్ల మీకు ఆ ప్రాబ్లం. ఇంకోటి ఏంటి, షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీస్లో కూడా కెరోటిన్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఇది మన కొత్తిమీర, ఈ 3 కూడా పచ్చళ్ళలాగా చేసుకొని తినండి. ఎందుకంటే మామూలుగా కషాయం అంటే మీరు నీళ్ళు ఎక్కువ వద్దన్నారు కాబట్టి ఇది పచ్చళ్ళలాగా తినండి. ఓకే సార్. అవి ఈ మొత్తం ఫుడ్ అనేది మెయిన్. ఇంకోటి ఈ 3 చక్రాలు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆమెని ఆవేశాలకి లోన్ కావద్దండి. ప్రతిదానికి మనం మాట్లాడినప్పుడు రెస్పాన్స్ ఉండాలి కానీ రియాక్షన్ ఉండకూడదు. ఆ రియాక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే మనకి ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటి, ఇంకోటి ఏంటంటే మన భౌతికంగా జీవిస్తున్నప్పుడు ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు. అంటే అందరు నాకు చెప్పట్లేదు, చేయట్లేదు. మన వయసు తగ్గట్టు ఏం చేయాలంటే మనం కొన్ని వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు జనరల్గా ఏంటంటే నేచర్ ఏమైనా ఉంటుంది, వాడు నాకు చెప్పకుండా చేస్తున్నారు పిల్లలు, నాకేం చెప్పట్లేదని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు అసలు ఉండకూడదు. ఎందుకంటే అదేంటంటే అలాంటి ఆలోచనలు ఉన్నాయంటే మనం దాంట్లో ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కర్మల్లో మనం చేతులు పెడుతున్నాం. అప్పుడు ఆ కర్మల్లో చేతులు పెడుతున్నప్పుడు ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి వాళ్ళు కూడా జీవితంలో నేర్చుకునేందుకే వచ్చారు కదా. వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి సమస్యలు లేకపోతే డౌట్స్ వచ్చినప్పుడు వచ్చి మనం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్పాలి. అంతేగాని ప్రతిసారి వెళ్ళి వాళ్ళ విషయాల్లో మనం తలదూర్చకూడదు. అలా ఇంటర్ఫీరెన్స్ అనేది చేయకూడదు. అంటే దీనివల్ల ఏంటంటే మనకు ఆ కర్మల్ని మనం కొట్టి తెచ్చుకుంటాం. ఒకసారి అది అవాయిడ్ చేశారనుకోండి, మీరు అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు టెన్షన్స్ ఉండవు. నాకు సమస్య లేదు. ఏంటంటే చెప్పుకోవాలి. ఏమిటంటే పార్వతీతత్వం అంటే మీకు జ్ఞానము, వైరాగ్యం ఈ 2 కావాలి. మరి లక్ష్మీతత్వం అనేది 50 సంవత్సరాల వరకే. అంటే పిల్లలు ఒకసారి మ్యారేజ్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మనం వాళ్ళు నేర్చుకోవాలి లైఫ్లో. కాబట్టి మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే పార్వతీతత్వంతో ఉండి అవసరం వస్తే మీకు సంగీతం వినండి, లేకపోతే ఇంకేదైనా మీకు ఇది ఒకవేళ పాటలు వస్తే పాడుకోండి, ఏదైనా నచ్చిన పాట. ఇలాంటి అంటే మన లైఫ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆ లైఫ్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటే మీకు షుగర్ అనేది తగ్గిపోతుంది. షుగర్ అనేది ఏమి ఉండదు. షుగర్ అనేది మనం మెయిన్లీ భావావేశాలకు లోనైనప్పుడు, భావావేశాలు ఎందుకు లోనవుతాం? మన సమస్యలు తలదూర్చున్నాం కాబట్టి. మనది కాని సమస్య మనం ఎందుకు తలపెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన ఆత్మ స్వీయతత్వం అనేది, ఆత్మతత్వంలో అని మన ఆత్మని ఉద్ధరించుకోవాలి. మనం వచ్చింది దేనికోసము? జీవితంలో ఏదైతే బాధ్యతలు 50 సంవత్సరాలకి అయిపోతాయి. ఆ తర్వాత ఏంటంటే మన ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మోద్ధరణ చేయాలంటే స్వీయంగా అంటే మనలో మీద ఉండాలి, వేరే విషయాలు అదండి. ఇది ప్యాటర్న్ అంటే ఆలోచన విధానం మార్చుకుంటే మీకు ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. ఆలోచన, ఫుడ్ ఒకటి, ఆ తర్వాత ఈ చెప్పిన మీకు ఈ హగ్గింగ్, చెట్లతో అనుసంధానం. చెట్లు మాట్లాడతాయి. మీరు కనుక మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అవి మాట్లాడతాయి, మీకు రెస్పాన్స్ ఇస్తాయి. కానీ మనస్ఫూర్తిగా మనం ఫిజికల్ గా మాట్లాడటం కాదు, మనసుతో మాట్లాడాలి. తర్వాత ఇంకోటి సంకల్పము, నేను ఆరోగ్యంగా ఆనందంగా నా పిల్ల పాపలతో అందరితో స్నేహితులతో అందరితో ఉన్నానని రోజు ఇంటెన్షన్, పొద్దున్న సాయంత్రం. అది ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ లవ్. మార్నింగ్ లేకటంతో మన శరీరాన్ని మనం స్పృశిస్తూ ఒక 5 minutes చెప్పాలి, నేను ఏమైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను దయచేసి నన్ను క్షమించు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని చెప్పానండి. ఇప్పుడైతే ఆమెకి సమస్యలు ఉన్నాయో ఆ ఆర్గన్స్ కి సారీ చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఆర్గన్స్ ఏముంటాయి? ప్యాంక్రియాటిస్, లివర్, కిడ్నీస్, ఇలాంటివన్నీ మనకు మాల్ ఫంక్షన్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఆర్గన్స్ కి సారీ చెప్పుకోమనండి. మిమ్మల్ని నేను మీకు తెలియకుండానే, నాకు తెలియకుండా నా అజ్ఞానంతో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను, కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని చెప్పని ప్రొద్దున ఒక 5 minutes, రాత్రి పడుకునే ముందు ఒక 5 minutes చెప్పమనండి. అది కూడా మీరు ఒక అద్దం తీసుకొని అద్దంలో ఫేస్ని చూసుకుంటూ చిరునవ్వుతోటి మన పేరు చెప్పుకోవాలి. మీ పేరు అయితే ఉందో ఆ పేరు చెప్పుకొని ఆ ప్రతిబింబాన్ని చూస్తూ మీరు చెప్పారనుకోండి, చెప్పేస్తే మీకు విత్ ఇన్ 1 week లో పడేది మీరు గమనించండి. కావాలంటే ఆ టైంని పెంచుకోండి, 5 minutes బదులు 10 minutes, 20 minutes అలా చెప్పండి. మార్నింగ్ 10 minutes, రాత్రి 10 minutes. మీకు ఆ ఫేస్ లో గ్లో అనేది మీరు 1 week లోనే అబ్జర్వ్ చేస్తారు. అర్థం ప్రక్రియ అంటారు. ఈ అర్థం ప్రక్రియ మీరు డైలీ సెల్ఫ్ లవ్ చేసుకున్నారనుకోండి, సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా అదర్స్ విల్ లవ్ యూ. వాళ్ళు మాట్లాడలేదనే ఆలోచన రాదు మీకు, వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మీకు టెన్షన్ ఏముంది? ఉండదు కదా. కాబట్టి మన ఆలోచన అనేది మెయిన్ ఇంపార్టెంట్. సరైన ఆలోచనలు ఉండాలి. ఈ అర్థం ప్రక్రియ చేయమనండి, అర్థం ప్రక్రియ చేసి ఇవి చేయమనండి. ఒక 6 నెలలు మీరే చెప్తారు, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. దాన్ని బట్టి మనం మిగతా వాళ్ళు కూడా మనం కమ్యూనికేట్ చేసి వేరే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఓకే సార్, చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు ఇది అడిగారు కదా, మరి అది మధ్యలో నేను డిస్కనెక్ట్ అయిపోయాను మేడం. చెప్పండి సుజిత గారు. అదే
లాలాజలం గురించి అడిగారు. ఇందులో నా సిగ్నల్స్ కట్ అయిపోయి నేను మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయాను. పర్వాలేదు, ఇప్పుడు అయితే చెప్పండి. జనాలకైతే డిహైడ్రేషన్ వల్ల ఎక్కువ వస్తుంది కదా సార్ ఇది మేడం. అయితే ఏం అదే చేయాలంటే తేనె గాని అల్లాన్ని కొంచెం డ్రై చేసి రెండు కలిపి తీసుకోవడం వల్ల మార్నింగ్ చాలా ఫలితాలు బాగుంటాయి మేడం. ఇవి తేనె ఓకే. కాల్చిన అల్లం. ఆమె డయాబెటీస్ కాల్చిన అంట, అల్లము తేనె. డయాబెటీస్ కాబట్టి అల్లం తేనె బదులు లెమన్ చెప్పండి. లెమన్ తర్వాత సాయంత్రం అలాంటి వేసుకుని తీసుకుంటే టేస్ట్ కోసం కొంచెం అదే. ఓకే, ఓకే. లేకపోతే Thank you, పాలు తాగినా, లేకపోతే ఇలాంటి దాంట్లో కూడా మన సొంటి ఉంటది కదా, సొంటి కలుపుకొని తాగినప్పుడు కూడా మామూలు కాఫీలు టీలు మానేసి సొంటి కలుపుకొని తాగమనండి. సొంటి శోధిస్తే డీహైడ్రేషన్ మాత్రం తగ్గించుకుని ద్రవాహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే కూడా దీన్ని నివారించవచ్చండి. అదే మేడం, ఒకసారి చెప్తాను మేడం, అది చేయమని చెప్తాను. సొంటి సార్ చెప్పినట్టు చెట్లతో అనుసంధానము. ముందు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోమనండి. లేకపోతే ఇలా మనకు కంటి రెప్పలోపల చూస్తే కూడా తెల్లగా ఉందనుకోండి, ఇప్పుడు బ్లడ్ డెఫిషియన్సీ ఉన్నట్టు. ఇంకోటి గోళ్ళు కూడా మనం ఇలా నొక్కి పెట్టినప్పుడు తెల్లగా కనిపిస్తుంది అనుకోండి, అది బ్లడ్ డెఫిషియన్సీ ఇండికేషన్. దగ్గర ల్యాబ్ ఉంటే వీలైతే ల్యాబ్ టెస్ట్ చేయించుకోమండి, హెచ్బిఏ. అది ఆ బ్లడ్ అనేది మీకు తక్కువ ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం వీక్ గా ఉంటారు అనుకోండి, తెలిసిపోతారు వీళ్ళు బ్లడ్ లో తక్కువ ఉంది, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉందని కాళ్ళు లాగినా గుంజినా తెలిసిపోతాయి కదా మేడం వాళ్ళకి. నీరసంగా ఉంటుంది. కాళ్ళే గుంజడం కానీ. డాక్టర్ గారు 1.5 లీటర్ మాత్రమే నీరు తాగమని చెప్పారు. ఎందుకు తాగమన్నాడు ఆ ప్రాబ్లం తెలుసుకోవాలి కదా మనము. 1.5 లీటర్ మాత్రం ఒక చెప్పాడు కదా, ఎందుకు ఆ విషయం చెప్పాడు, ఆ ప్రాబ్లం ఏంది తెలుసుకోవాలి కదా మనం. అదే సార్, ద్రవాహార ద్రవాహార పదార్థాలు అంటే మీరు మార్నింగ్ చూడండి, ఎక్కువైపోతుంది కదా అప్పుడు. 1.5 లీటర్ తాగమని చెప్పాడు నీరు, అది కదా అక్కడ వచ్చే ప్రాబ్లం. ఎందుకు ఆ విషయం చెప్పాడు? అందుకే ఒకసారి బ్లడ్ రిపోర్ట్ సిబిపి తీసుకుంటే అన్ని తెలుస్తాయి విషయాలు. కంప్లీట్ ప్రాబ్లం తెలుసుకోవాలి. మనం మామూలుగా చెప్తాం నేను, అసలు ప్రాబ్లం తెలుసుకోవాలి కదా మనం, తెలియదు కదా మనం. అదే ఒకసారి సిబిపి తీస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది. ఇక్కడ సిమ్టమ్స్ బట్టి మనకు తెలుస్తుంది అక్కడ బ్లడ్ కౌంట్ తక్కువ ఉందని. అది సిబిపి వల్ల మనకు క్లియర్ గా వచ్చేస్తుంది. అయితే పాత టెస్ట్ రిపోర్ట్ చూసుకోవచ్చు. ఇంకెవరన్నా మాట్లాడతారండి మాస్టర్స్? ఓకే, మరి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందామండి. అందరూ ధ్యానం చేసుకునే ముందు వీలైతే ఒక గ్లాస్ నీళ్ళు తాగొచ్చు. రాత్రిపూట కాబట్టి తాకపోయినా పర్లేదు. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చున్న వారు మీ యొక్క 2 కాళ్ళని ఇలా క్రాస్ చేసి పెట్టుకోండి. కింద కూర్చున్న వాళ్ళు నేల మీద డైరెక్ట్గా కూర్చోకుండా ఒక చాప కానీ ఒక దుప్పటి కానీ వేసుకొని కూర్చోండి. కూర్చునేటప్పుడు మీ యొక్క వెన్నుపూసని నిటారుగా పెట్టండి, తల కూడా నిటారుగా ఉంచండి. ఇలాంటి పరిస్థితుల్లో మెడని వెనక్కి వాల్చొద్దు. మీ యొక్క 2 చేతుల్ని ఒక చేతిలో ఒక చేయి ఇలా వేసి పెట్టుకొని ఒడిలో పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ దృష్టిని శ్వాస మీద నిలపండి. ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి నామము, జపము, ఎవరి స్మరణ అవసరం లేదు. కేవలం దృష్టిని శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు మనల్ని వెంబడి రావచ్చు. వాటిని కత్తిరించి తిరిగి దృష్టిని శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ఎవరు కూడా ధ్యానం అయ్యేంత వరకు కళ్ళు తెరవరాదు. మీరు కూర్చున్న పొజిషన్లో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని మాత్రం సరి చేసుకోండి, అంతేగాని కళ్ళు తెరవరాదు. మనం కళ్ళు తెరిచినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క
మనం సంపాదించిన శక్తి మొత్తము ఆ కళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అందుకోసము కళ్ళు తెరవద్దు.
లాస్ట్ 1 minute. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. అందరూ నెమ్మదిగా మీ 2 చేతులు తీసుకొని 2 కళ్ళ మీద 5 సెకండ్ల పాటు ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు 2 కళ్ళ నుంచి తీస్తూ చిరునవ్వుగా చూసుకోండి. మీ దగ్గర ఉన్న వాటర్ తాగొచ్చు ఇప్పుడు కావాలంటే. ఇంతవరకు మనము ఎంతో చక్కటి సంగీత ధ్యానం చేశాము. ఈ ధ్యానం ద్వారా మనం ఎంతో విశేషమైన శక్తిని సంపాదించుకున్నాము. అందుకు కానీ మనము ప్రకృతి మాతకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాము. అలాగే ఈరోజు కార్యక్రమంలో మనం ఇంతవరకు సమగ్ర జీవన శైలిలో కేశ సౌందర్యం కోసం చిట్కాలు, అలాగే వివిధ రకాల కషాయాల గురించి తెలుసుకున్నాము. అలాగే ధ్యానం కూడా చేశాము. సార్ రాఘవయ్య సార్, మీరు చెప్తారండి ఇప్పుడు. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. శాంతి ముద్ర, కైలాస ముద్ర, ప్రణామ ముద్ర. ముందుగా శాంతి ముద్ర గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ శాంతి ముద్ర వచ్చేసి ముందుగా ఏ ముద్ర చేయాలన్నా కానీ మన చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతి వేళ్ళకి గోళ్ళు లేకుండా చూసుకోవాలండి మాస్టర్స్. శాంతి ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ శాంతి ముద్ర అనేది పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ చక్కగా కూర్చొని మన యొక్క కుడి చేతి యొక్క మధ్య వేలుని బొటన వేలు మీద ఉంచి మిగతావన్నీ స్ట్రైట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. ఈ అరచేతిని భూమి మీద ఉంచాలి. ఇట్లా భూమి మీద ఉంచాలి. అన్ని ముద్రలు మనం తొడ మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉంచి చేయాలని చెప్తాము. ఈ ఒక్క ముద్ర మాత్రం ఈ శాంతి ముద్రని ఇట్లా పెట్టేసి ఈ చూపుడు వేలు మీద బొటన వేలుని పైన ఆనించి ఉంచి మిగతా అన్ని స్ట్రైట్ గా ఉంచేసి భూమి మీద ఆనించి ఉంచాలి మాస్టర్స్. ఇలా ఈ ముద్ర కాల పరిమితి వచ్చేసి 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఈ ముద్ర చేయడం వల్ల వచ్చేసి ఉపయోగాలు: మన శరీరం అంటే భారాన్ని తగ్గిస్తుంది, శరీరంలోని కొలెస్ట్రాల్ అంటే కొవ్వుని కరిగిస్తుంది, బరువును తగ్గించడానికి ఎంతగానో ఈ ముద్ర ఉపయోగపడుతుంది, అధిక రక్తపోటుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా చెవికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు రుగ్మతలు ఉన్నట్లయితే ఈ ముద్రను ప్రాక్టీస్ చేసిన నియంత్రణలోకి వచ్చునండి. ఇంకొకసారి ఈ ముద్ర చూస్తాను చూడండి మాస్టర్స్. దీనిని శాంతి ముద్ర అని అంటారు. ఈ కుడి చేతిని ఈ చూపుడు వేలు పైన పెద్ద వేలు మధ్య వేలును ఉంచేసి మిగతా 3 వేలను స్ట్రైట్ ఉంచుకోవాలి. ఈ అరచేతిని వచ్చేసి మనం భూమి మీద ఆనించి ఉంచాలి. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయొచ్చు. భూమి మీద మాత్రం ఆనించి చేయాలి. మిగతా ఇంకో చేతిని మన తొడ మీద పెట్టుకొని ఉంచుకోవచ్చు. చిన్న ముద్రలో కానీ నార్మల్ గానీ ఉంచుకోవచ్చు. కుడి చేతిని మాత్రం భూమి మీద ఆనించి 15 నుంచి 30 నిమిషాలు ఉంచాలి మాస్టర్స్. ఓకేనా? ఇంకోటి వచ్చేసి కైలాస ముద్ర మాస్టర్స్. ఈ కైలాస ముద్ర అనేది పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని చేయాలి. ఈ కైలాస ముద్ర ఎట్లా చేస్తారంటే మనం నమస్కారం ఎలా చేస్తామో అలా పెట్టుకొని శిరస్సు మీద ఉంచుకోవాలి.
చేసే విధానం వచ్చేసి శిరస్సు మీద దండం పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ విధంగా మోచేతులు ఇట్లా ఉంచి ఇలా పెట్టుకొని చేయాల్సింది మాస్టర్స్. దీనిని కైలాస ముద్ర అంటారు. ఈ కైలాస ముద్ర వచ్చేసి 5 నిమిషాల వరకు సాధన చేయవచ్చు. దీని వలన ఉపయోగాలు ఏంటంటే ఈ ముద్ర సాధన చేయడం వల్ల థైరాయిడ్ కానీ పారాథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అది తగ్గించడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర మన మెదడులో మెదడును ఉత్తమమైన స్థితికి చేరుస్తుంది. ఈ ముద్ర సాధన చేయడం వలన మెదడును ఉత్తమమైన స్థితికి చేరుస్తుంది. అదే విధంగా ఆధ్యాత్మికంగా వచ్చేసరికి మన సహస్ర చక్రము ప్రభావితం అవుతుంది. యాక్టివేట్ అవ్వడానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇంకో ముద్ర వచ్చేసి మూడో ముద్ర మాస్టర్స్ ప్రణవ ముద్ర అంటాం. అంటే మనం ప్రణామం చేస్తాం కదా, దండం పెట్టే విధం. ఈ విధంగా ఈ 5 వేళ్లని 5 తత్వాలు కలిపి ఉంచి చేసే ముద్ర ఈ విధంగా పెట్టుకొని చేస్తాము మాస్టర్స్. ఇతరులకు నమస్కరించినప్పుడు ఈ శరీరము నాది కాదు, శరీరములో కల దేవునిది అని అర్థము. దేవునిని నమస్కరిస్తే మన ఇంద్రియాలు, శరీరము, మనసులో నుండి నా అనుభావన తొలగి దేవునికి సమర్పిస్తున్నట్లు అర్థం. ఇతరులకు మర్యాద ఇవ్వటము ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి. ఈ ముద్ర దానిని సూచిస్తుంది. ఇక్కడ మన ఆలోచనలే ముద్ర రూపము దాల్చినవి. దీని యొక్క విధి, కళ్ళు మూసుకొని మనం ఈ 2 చేతులను జోడించి అన్ని వేళ్లు కలుపుతూ బొటన వేళ్లు మొదట భాగము హృదయము కుహరం వద్ద ఉంచుకోవాలంటే ఈ విధంగా దండం పెట్టుకుంటాం కదా మనం దేవుడి దగ్గర కానీ ఎవరన్నా పెద్దలు కనిపించినప్పుడు కానీ నమస్కార ముద్ర ఎలా పెడతామో 5 వేళ్లను కలిపేసేసి దగ్గరగా హృదయం దగ్గర పెట్టుకొని చేసే ముద్ర. ఇది చేసే విధానం ఇది మాస్టర్స్. ఈ ముద్ర దీని కాలం పరిమితి వచ్చేసి ముద్రను ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చును. దీనిని 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సాధన చేయవచ్చు. వ్యాధుల నియంత్రణలో ఉంచుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క వ్యాధులు ఏమైనా ఉంటే అవి నియంత్రణలో ఉంచుతుంది. ఈ ముద్ర సాధనకు ప్రత్యేక సమయం అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. సమయం అనేది ఏమీ లేదు. దీనికి వచ్చేసి వేరొక పేర్లు వచ్చేసి నమస్కార ముద్ర అని, అంజలి ముద్ర అని, పూజల్లో దీనిని ఆత్మాంజలి ముద్ర అని, కృష్ణ ముద్ర అని, శ్రీవత్స ముద్ర అని, బ్రహ్మ ముద్ర 2 అని, బంధన ముద్ర అని కూడా అంటారు. దీనికి ఇన్ని రకాలైన పేర్లు ఉన్నాయి. ఈ నమస్కార ముద్రకే ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. దీనిని ప్రణామ ముద్ర అని అంటారు. మనకి పెద్దలు ఎదురైనప్పుడు వారి శరీరంలో గల ఆత్మకు నమస్కరిస్తాము కనుక దీనిని ఆత్మాంజలి ముద్ర అని అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి సాధారణంగా ప్రాణశక్తి శరీరం నుండి వేళ్ల ద్వారా బయటికి ప్రవహించును. ఈ ముద్ర దానిని బయటకు పోకుండా శరీరములోనే బంధించు. ఈ ముద్ర చేయటం వినయముతో హృదయపూర్వకంగా దేవునికి వందనము సమర్పించడానికి సూచిస్తుంది. ఇది దైవత్వము అయిన మన హృదయం నుండి ప్రసరించే వెలుగు కిరణము వంటిది. సృష్టిలో ప్రతి వస్తువులో దేవుని ఉనికి సూచిస్తుంది. హఠయోగంలో సూర్య నమస్కారాలతో, పూజలలో, యోగాసనములలో ఈ ముద్రను వాడెదరు. మనసు నిండా భక్తి భావమును నింపుకొని కృతజ్ఞతా భావంతో భగవంతునికి అర్పించే నమస్కారము 100,000,000 ఆరాధనా విధానంలో నమస్కారానికి మించిన సంస్కారము లేదు ఈ సృష్టిలో. ఈ ముద్రను ఓంకారంతో జోడిస్తే అధిక లాభం ఉంటుంది. ఈ ముద్ర పెట్టుకొని మనం నమస్కారం పెట్టుకొని ఓంకారాన్ని జపిస్తే ఇంకా లాభం అనేది అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచి నకారాత్మక ఆలోచనలను పోగొడుతుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను పోగొట్టి మనకి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ ముద్ర మెదడులోని మస్తిష్క అర్ధగోళమును ప్రభావితం చేయను. ఈ ముద్ర 5 వేళ్ల కలయిక కాబట్టి పంచతత్వాలు ప్రభావితం అవుతుంది. ఈ ముద్ర మనము గుడిలో గాని, మందిరంలో గాని, దేవుడికి, ఇంట్లో కుటుంబ సభ్యులకు, పెద్దలకి, గురువులకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు, కొత్త వ్యక్తులకు, అద్భుత విషయాలకు, చెట్లకు, నదులకు నమస్కరించుటకు వాడెదము. ఈ ముద్ర కంఠ సంబంధిత వ్యాధులను తగ్గించును. నమస్కారము భారతీయ సంస్కృతికి ప్రతిరూపము. ఇది పురాతన కాలము నుండి ఉన్నది మరియు మన సంస్కృతి నుండి విడదీయలేనిది. ఈ ముద్ర మనము కూర్చొని లేదా నిల్చొని కూడా చేయవచ్చు. ఈ ముద్ర మనం కూర్చొని చేయొచ్చు, లేదంటే నుంచొనైనా చేయవచ్చు. ఇది దేవునికి సాష్టాంగ ప్రదక్షిణము చేయుటకు వాడెదరు. ఈ ముద్ర సాధన భగవంతునితో అనుసంధానం చేయుటకు సహాయం చేయును. ఈ ముద్ర వలన మణికట్టు, భుజాలు, మోచేతుల వద్ద ఫ్లెక్సిబుల్ గా ఉండును.
భోజనం ముందు ఈ ముద్రలో ధ్యానం చేసింది. ఇతరులను పలకరించినప్పుడు ఈ ముద్రలో ఉండి కొద్దిగా ముందుకు వంగి మర్యాదను సూచిస్తుంది. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించుటకు, మనస్ఫూర్తిగా గౌరవించుటకు, మనసు వికసించుటకు ఈ ముద్ర దోహదపడుతుంది. ఈ ముద్ర మనకు లేక ఇతరులకు గౌరవాన్ని కల్పిస్తుంది. ఈ ముద్ర స్వాగతించడానికి లేక ధన్యవాదాలు చెప్పడానికి పనికొచ్చును. ఈ ముద్ర వలన చేతులు హక్కు ప్రజలను పనిచేయును. వేళ్ళు కొనలు కలపడం వలన వేళ్ల కొనలో గల ప్రాణశక్తి పంచభూతాలలో శరీరంలో గల పంచతత్వాలు చక్కగా పనిచేయును. ఈ ముద్ర వలన వేళ్ళు కదలికలను నియంత్రించగలము. కరచాలనం వలన రుగ్మతలు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కరచాలనం చేస్తే ఏవైనా కరోనా టైంలో అసలు కరచాలనం చేయడానికి అవకాశం లేదు. మన భారతీయ సంస్కృతి ఏంటి? నమస్కారం చేయటమే. కాబట్టి ఈ నమస్కార ముద్ర చేయటం వలన మనకి ఎలాంటి రుగ్మతలు అనేది ఇతరుల నుంచి రావడానికి అవకాశం అనేది లేదు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర ఆజ్ఞ, అనహత, విశుద్ధి మరియు సహస్ర చక్రాలను ప్రభావితం చేసి ఆధ్యాత్మికంగా శక్తినిచ్చును. చేతులు మనం ప్రణామ ముద్రలో నుదుటి వద్ద ఉంచి ఆజ్ఞా చక్రం ప్రభావితం అవ్వను. చేతులు మనము నమస్కార ముద్రలో నుదుటి దగ్గర ఇట్లా పెట్టుకొని చేసినట్టయితే ఆజ్ఞా చక్రము అనేది మనకి ప్రభావితం అవుతుంది. అదేవిధంగా తద్వారా పిట్యూటరీ మరియు పీనల్ గ్రంథులు ప్రభావితం చెంది ఎండోక్రైన్ గ్రంథులు ఆరోగ్యంగా ఉంచును. చేతులు ప్రణామ ముద్రలో మెడ వద్ద ఉంచి చేసిన విశుద్ధి చక్రం ప్రభావితం అవుతుంది. తద్వారా థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాణశక్తి ప్రవహించేలో ఎంతగానో దోహదపడుతుంది. గొంతు సంబంధిత వ్యాధులు కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా చేతులను ప్రణామ ముద్రలో ఛాతి వద్ద ఉంచి చేసిన అనహత చక్రము ప్రభావితమగును. మనోనేత్రములో పరిశీలించి క్రమబద్ధీకరమై రక్త ప్రసరణ అనుభూతి చెందును. ఈ ముద్రలు అన్ని ప్రాణమయ కోశాన్ని ప్రభావితం చేసి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. చేతులు ప్రణామం ముద్రలో 5 వేళ్లు ఒకదానికొకటి తగలకుండా దూరంగా ఉంచిన సమ్మేళని ముద్ర అగును. ఇది పూజలలో, వ్రతాలలో వాడుదురు. ఎలా అంటే ఇట్లా మనం నమస్కారం పెట్టి దూరంగా పెట్టి చేస్తాం. దీనిని సమ్మేళని ముద్ర అని అంటారు. దీని ఏంటంటే పూజల్లో కానీ వ్రతాల్లో కానీ ఉపయోగిస్తారు. ఇది సుమారుగా 4000 సంవత్సరాల పూర్వం నుంచి వాడుకలో ఉన్నటువంటి ముద్ర అని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం ఈ ప్రణామ ముద్రను చేసుకుంటాం. మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ సదవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి సదస్కోటి ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ సార్. శాంతి ముద్ర, కైలాస ముద్ర, ప్రణవ ముద్ర, ఈ 3 ముద్రల గురించి చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఈ ముద్రలు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మాస్టర్స్, మీకు ఈ ముద్రల మీద ఏమైనా డౌట్లు ఉన్నా సార్ గారిని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మాస్టర్స్, అందరికి ముద్రలు అర్థమయ్యండి? ఓకే మాస్టర్. జానకి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి. సార్ ముద్రలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ అసలు మొత్తము? ముద్రలు చాలా ఉన్నాయి మేడం. 300 పైన ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తత్వానికి ఉపయోగపడతాయి మేడం. అన్ని హ్యాండ్స్ తోనే చేసేయాలా సార్? అన్ని వేళ్ల సహాయంతోనే చేసేవేనా? అన్ని చేతులతో చేస్తున్నాయి మేడం. ముఖ్యంగా ఇట్లా హెడేక్ అవి తగ్గడానికి కూడా ముద్రలు ఉంటాయా సార్? తలనొప్పి ఉంటాయి మేడం. ప్రతి అనారోగ్య సమస్యకి ముద్రలు ఉంటుంది మేడం, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. మనకి ఒక బుక్ ఉంది మేడం, ముద్రా బుక్ అనే ఒకటి ఉంది మనకి. ఆ బుక్ కానీ మీరు తెప్పించుకున్నట్టయితే దాంతో ప్రతి ముద్ర ఉంటుంది. అలాగే మన మహావతార్ యూట్యూబ్ ఛానల్లో పాత క్లాసుల్లో కూడా ఇవన్నీ చెప్పుంటారు. అలాగే ఇప్పుడు సార్ గారు కూడా, రాఘవ సార్ కూడా మనకు చెప్తున్నారు, ప్రతి వారం ముద్రలు చెప్తున్నారు. రోజుకి 2-3 ముద్రలు చెప్తున్నారు ప్రతి వారంలో.
అవును సార్, అవును, చాలా చక్కగా చెప్తున్నారు, explain చేస్తున్నారు. నేను 2-3 క్లాసెస్ విన్నాను. కీళ్ళ ముద్ర ఒకటి, గుండెకి సంబంధించిన ముద్ర ఒకటి విన్నాను. ఇప్పుడు సార్ చెప్పేది వింటున్నా అనమాట. బాగున్నాయి ముద్రలు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగా వేళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నాయి. అదే అసలు ఎట్లా ఉంటది అని అనేది అడుగుతున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి చూస్తున్నారు కదా, పెళ్లి కూడా చూడొచ్చు చక్కగా మేడం. వాటిని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు అన్ని ఒక్కటొక్కటి అనుభూతిలోకి వస్తాయి. మీరు నేర్చుకోవడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేర్పించండి. ఎందువల్ల అంటే ఈ ముద్రల గురించి అందరికి తెలియదు మేడం. అవును ఇప్పుడిప్పుడు సార్, అవును, అదే చెవి నొప్పికి సంబంధించినవి కూడా చెప్పినారు కదా, చెవి నొప్పి, గొంతు నొప్పి. అవును మేడం. నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను సార్, చాలా బాగుంది అవి. ఈ రోజు చెప్పిన దాంట్లో కూడా చెవికి సంబంధించింది కూడా ఉంది మేడం. మనకి శాంతి ముద్ర చెప్పాను చూడండి, గొంతు తాకించి వేళ్ళు పెట్టుకొని చేసేది, అది కూడా చెవికి కూడా సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిస్తుంది. ఓకే సార్, ఓకే ఈ తలనొప్పికి సంబంధించి కూడా మీరు తర్వాత నాకు కాల్ చేయండి, చెప్తాను. సార్. నా నెంబర్ గ్రూప్ లో ఉంటుందా సార్ అది? నేను మీకు మెసేజ్ పెడతాను చూడండి. ఓకే. సార్ ఒక్కసారి కైలాస ముద్ర చూపించరా సార్ ఒక్కసారి? కైలాస ముద్ర ఒక చక్క నమస్కారంలా పెట్టుకొని శిరస్సు మీద పెట్టుకోవడం మేడం. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు దండం పెడతాం చూడండి, భగవంతుడు కనిపించగా లేదా శిరస్సు మీద పెట్టుకొని మన ఆనించుకొని పైకి ఇట్లా పెడతాం, కానీ శిరస్సు ఆనించి చేయాలి, తల మీద ఆనించి చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. థైరాయిడ్కి సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి కైలాస ముద్ర వల్ల. థైరాయిడ్ కానీ పారాథైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి కైలాస ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ నారాయణరావు గారు మాట్లాడుతున్నారా మీరు? నారాయణరావు సార్ మాట్లాడండి. చెప్పండి సార్. సూపర్ సార్, క్లాస్ బాగుంది. తర్వాత కళ్ళ గురించి చెప్పారు కదా సార్, ప్రాక్టీస్ చేస్తున్నారు అది? ఒకసారి చెప్పండి. ఏ ముద్ర గురించి మీరు అనేది? కళ్ళ గురించి. కళ్ళకి ప్రత్యేకించి నేను నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, ఓకేనా? మీ ఫ్రీ టైంలో రేపు ఒకసారి కాల్ చేయండి. ఓకే అన్న. ఓం ప్రకాశం సార్ మాట్లాడండి. రాఘవ గారు, మీరు లాస్ట్ టైం తలకు సంబంధించిన సమస్యలకి ఇది జ్ఞానముద్ర చెప్పారు. జ్ఞానముద్ర ఏంటంటే మనకు ఆజ్ఞ, తర్వాత వీటికి అంటే మన శ్వాస చక్రానికి సంబంధించిన తలలోని ఏ సమస్యలకైనా కానీ జ్ఞానముద్ర బాగా పనిచేస్తుంది. అవును సార్. సో వాళ్ళకి ఇందాక అడిగారు కదా, వాళ్ళకి చెప్పండి జ్ఞానముద్ర చేయమని. ఓకే సార్. జ్ఞానముద్ర ప్రాక్టీస్ చేయండి, చూపెట్టండి వాళ్ళకి, అంటే ఎలా అనేది కొంచెం చూపెట్టండి వాళ్ళకి. చూపుడు వేలును తర్వాత బటన్ వేలు, ఈ రెండు కలయిక జస్ట్ ఒకసారి చూపెడితే వాళ్ళకి సార్ చిన్న ముద్ర అంటే దాన్నే జ్ఞానముద్ర. ఈ విధంగా మాస్టర్ చెప్పండి. అదే అవును, చూపుడు వేలు, చూపుడు వేలును బటన్ వేలు ఉన్న జ్ఞానముద్ర అంటారు. ఈ విధంగా 2 చేతుల్లో పెట్టుకొని మనం 10 నుంచి 30 మినిట్స్ చేసుకోవచ్చు. మనం ఏ ముద్రలో ఎక్కువగా ఎవరైనా మనం గౌతమ బుద్ధుల వారి కానీ మహర్షులు కానీ అంతా జ్ఞాన ముద్రలో కూర్చొని చేసుకున్న పోజ్ ఇస్తే చాలా ఫోటోలు చూస్తాం. శివుడు దానికి ప్రత్యేకించి, శివుడు మనకు మెడిటేషన్ చేసే పోజ్ అలానే ఉంటుంది. అవును, అలా పెట్టినప్పుడు మనకు తలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా కూడా తగ్గిపోతాయి. అర్థమైందా సార్? నారాయణ సార్, జ్ఞానముద్ర అంతే. జానక్ గారు అనుకుంటా అడిగింది.
ఆసనంలో కానీ కూర్చొని చేసుకోవాలి జ్ఞానముద్ర అనేది. అడిగింది జానక్ గారు. సార్ జానక్ గారు అడిగింది. జానక్ గారా? కళ్ళకి సంబంధించి అదే ఇవి జ్ఞానముద్రతో పోతాయి. ఓకే మాస్టర్స్, ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు, లేదంటే మనం ఈ క్లాస్ని ఇక్కడ ముగిద్దాం ఈరోజుకి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ శుభరాత్రి. తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.